Everyone. Now the concept of presentation is limitations or dangers of advertisement. So advertisement వల్ల ఉన్న నష్టాలు ఏంటి? మా క్వశ్చన్ చాలా క్లియర్ అండి. Even though if you take anything in this universe, it consists of its own advantages and it consists of its own disadvantages. Like the same way, even though the advertising is one of the very much popular tool for the promotion, it is having the disadvantages also. Okay, we'll discuss one by one in detail. The first one is it increases the price of the products or services. సో ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ సర్వీసెస్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తుందని మనకి ఎట్లా తెలుస్తుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 10 రూపీస్ అనుకుందామా. నేను మాట్లాడుతుంది కాస్ట్ అండి, ప్రైస్ కదమ్మా. సో మార్జిన్స్ అవి ఇవి కలుపుకొని ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత వస్తుంది అంటేనమ్మా, మార్జిన్స్ అన్నీ వేసుకుంటే 11 రూపీస్ వచ్చిందండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ అదర్ దాన్ ద మార్జిన్స్. సో చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుందండి. బికాస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మనం చూడండి, బ్రాండ్ అంబాసిడర్స్ అని పిలుస్తూ ఉంటాం కొంతమందిని. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండి, సచిన్ టెండూల్కర్ ల్యూమినస్ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ గురించి కానీ, లేదంటే అమితాబ్ బచ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ firstcry.com లాంటివి కానీ. సో ఇఫ్ యూ సీ దోస్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ద బ్రాండ్ అంబాసిడర్స్. సో బ్రాండ్ అంబాసిడర్స్ ఎంత ఛార్జ్ చేస్తారో మా క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఛార్జ్ చేస్తూ ఉంటారండి. ద హోల్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇక్కడ కాస్ట్ మార్జిన్ అవన్నీ కలుపుకుని ఈవెన్ దో అడ్వర్టైజ్మెంట్ కూడా కలుపుకుంటే ద ప్రోడక్ట్ కాస్ట్ మీ గెటింగ్ 13 రూపీస్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ 11 రూపీస్. Because of the promotional tools, it may carry extra amount. That is the disadvantage of the advertising in this case. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్, ఇట్ క్రియేట్స్ మొనోపోలీస్. మొనోపోలీ అంటే ఎవరమ్మా? ఒక్కడే. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద కన్జ్యూమర్ ఫీల్ దట్ ద బ్రాండ్ ఈస్ గుడ్. ఏదో ఒక బ్రాండ్ వాడతాడమ్మా, బ్రాండ్ బాగుంది అనుకుంటున్నాడు. సో ఇఫ్ హీ ఫీల్స్ లైక్ దట్ and other consumers also feel like in the same fashion, then unexpectedly only the one seller is getting the monopoly in that field. ఏమవుతుందమ్మా, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వీఆర్ గివింగ్ అవర్ హ్యాండ్స్ టు ద మ్యానుఫ్యాక్చరర్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఎస్ ఆర్ నాట్? ఒకే ప్రోడక్ట్ అందరూ కావాలనుకుంటున్నారు అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు అంత సప్లై చేయలేకపోవడం వలనో, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు అంత రీసోర్స్ లేకపోవడం వలనో, లేదంటే డిమాండ్ ఎక్కువగా ఉందనుకోవడం వలనో ఏం చేస్తాడో ఆటోమేటిక్గా ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ని రైజ్ చేసేస్తాడు. ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తామో త్రూ ద అడ్వర్టైజ్మెంట్ it will leads to increase the price of the product. Got it? At the same time he may in the position of the monopoly. మనమే కావాలని monopoly చేసేస్తున్నట్టు అయిపోతుందమ్మా ఇక్కడ. That is the impact of the advertisement in this case. Next one, it is a sheer wastage of resources. సో మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటామండి. సో బట్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ పక్కన పడేసిందా అనుకోమా, ద కంప్లీట్ ఎఫర్ట్ ఆర్ ద అమౌంట్ విచ్ ఈస్ పుట్టింగ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇస్ కంప్లీట్లీ వేస్టెడ్. If the consumer or the viewers is not taking care of that advertisement, automatically the resources is completely wasted. Yes or not? వాటి వల్ల ఇంకా అసలు ఉపయోగం ఏమి ఉండదని నేను చెప్పాలంటే. సో దట్ ఈస్ కాల్డ్ షియర్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్, ఇట్ మిస్లీడ్స్ పీపుల్ అండ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ చీటింగ్. అడ్వర్టైజ్మెంట్ వల్ల చీటింగ్ ఉండదని ఇందాక అడ్వాంటేజెస్లో చెప్పుకున్నామమ్మా. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ పెరగడం వల్ల కానీ, ఎడ్యుకేటింగ్ చేయడం వల్ల కానీ. కానీ ఇక్కడ ఈ అవేర్నెస్ అనేది ప్రాపర్ వేలో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సైట్స్ తీసుకుందాం, మన యాప్టాల్ కానీ వేరే అనదర్ సైట్స్ తీసుకుంటే, ఈవెన్ దో ద ప్రొడక్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఫీచర్స్, ద అడ్వర్టైజర్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ది కీప్స్ ఆన్ సేయింగ్ ద సేమ్ థింగ్స్. ఏమని చెప్తూ ఉంటారమ్మా, మా ప్రొడక్ట్ మంచిది, చాలా మంచిది, బ్రాండ్ చాలా ఉత్తమమైన బ్రాండ్, ఇట్లా చెప్పుకుంటూ పోతారండి. ఈవెన్ దో ద ప్రొడక్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్, ఇఫ్ యూ ఆర్ unaware of the product quality in a real way, ఆటోమేటికల్లీ యూ ఆర్ చీటెడ్ యాజ్ ఎ కన్జ్యూమర్. గట్ ఇట్? ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల కరెక్ట్ ప్రోడక్ట్ కానప్పటికీ కూడా అది కరెక్ట్ ప్రోడక్ట్ అని మనం నమ్మించేయచ్చమ్మా ఎవరిని, కన్జ్యూమర్ని. దానివల్ల కన్జ్యూమర్ అనేవాడు చీట్ చేయబడుతున్నాడు అండి ఈ కేసులో. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ మల్టిప్లైస్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది కంటిన్యూస్గా ఇచ్చేస్తూ ఉన్నారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ మోపెడ్, నా దగ్గర ఒక మోపెడ్ ఉందండి. అడ్వర్టైజ్మెంట్ నేను రోజు ఎప్పుడు చూడటం వల్ల ఏమవుతుందంటే, నేను ఆటోమొబైల్స్లో కొన్ని బ్రాండ్స్ చూస్తున్నానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సుజుకి యాడ్స్ వచ్చినప్పుడు సుజుకి 4-వీలర్ కానీ, లేదంటే జీప్ కొత్తగా వచ్చిన మోడల్స్ కానీ, లేదంటే టాటా నిక్రాన్, ఏదో టాటా కొత్త బ్రాండ్ వచ్చిందమ్మా, టాటా బ్రాండ్స్ కానీ, ఏదో 4-వీలర్స్ చూస్తున్నాను నేను రోజు. నేనేమనుకుంటాను, అట్లా కాదు, ఈ మోపెడ్ మీద ఎన్నాళ్ళు చేస్తాం, మనకు కూడా ఉంటే బాగుంది కదా. ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ ద పర్చేసింగ్ పవర్, ఐ ట్రై టు బి గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ బికాస్ ఐఎమ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ప్రొడక్ట్. అప్పుడు ఏమనిపిస్తుందో మనకు, ఐఎమ్ థింకింగ్ ఇన్ ఏ రివర్స్ వే. అప్పటి వరకు పొలైట్గా ఉన్న నేను ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నానో, ఆటోమేటిక్గా నెగిటివ్ వేలో థింక్ చేయడం మొదలు పెడతానండి. నాకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి. ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్చేసింగ్ పవర్, హౌ కెన్ ఐ బై ఇట్? సో గో ఫర్ ద అనదర్ వే ఆఫ్ ఇన్కమ్.
సో వేరే లెవెల్కి నేను మోటివేట్ అయిపోతూ ఉన్నానమ్మా. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సైకలాజికల్లీ ఇంపాక్ట్ గివెన్ బై ద ఇంప్రెషన్ గివెన్ ఇన్ ద పీపుల్ మైండ్ సెట్ అమ్మా, నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇన్ ద టైప్స్లో మనం ఎక్కువ టైప్స్ అని చూడక్కర్లేదమ్మా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. దేర్ ఆర్ మెయిన్లీ టూ కైండ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ అడ్వర్టైజింగ్, సెకండ్ వన్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్. వాట్ ఈస్ మీన్ బై ప్రొడక్ట్ అడ్వర్టైజింగ్? ప్రొడక్ట్ అడ్వర్టైజింగ్లో సో ద ఫీచర్స్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ ఎలివేటెడ్. ఏదైతే ప్రొడక్ట్ బాగుందో ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీస్ అన్నింటిని ఎలివేట్ చేస్తారమ్మా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొడక్ట్ ఓరియంటేషన్ ఆర్ ద ప్రొడక్ట్ సెంటర్డ్, సింప్లీ సేయింగ్ దట్. సో బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్, in this case the complete, instead of giving preference to the product, giving preference to the institutional brand, either brand undo, they try to increase the goodwill of that brand. So they are canvassing in a good way, they are promoting that brand in a good way, like the way they try to getting the goodwill of the brand. ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజ్మెంట్లో బ్రాండ్ యొక్క అవేర్నెస్ కానీ, బ్రాండ్ యొక్క గుడ్విల్ కానీ, ఇన్స్టిట్యూషన్ యొక్క గుడ్విల్ కానీ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారమ్మా. ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్లో ప్రొడక్ట్ యొక్క గుడ్విల్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారమ్మా, అంతే తేడా, ఇంకేం తేడా లేదు. This is the types of advertising. Okay, thank you.